నేను మీ వినాయక టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రొపరేటర్ను. నా పేరు సింగవర ప్రభాకరరావు, గుడివాడ. అయితే మోటార్ ఫీల్డ్కి సంబంధించి ఒక నాకు తెలిసింది చిన్న సబ్జెక్ట్ మీకు చెప్దామని నేను ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే ఇవాళ ప్రతి ఇంట్లో 2 వీలర్ కాయించి 4 వీలర్ వరకు అందరికీ వెహికల్స్ ఉన్నాయి. కానీ మనం ఇన్సూరెన్స్ కట్టే విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్ల మనం ఎంత లాస్ అవుతామంటే చాలా లాస్ అవుతాం. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది చాలామంది ఏముందలే అని తీసి పడేస్తారు. ఇన్సూరెన్స్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే ఇన్సూరెన్స్ లేకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి మనం ఎదుర్కొంటాం. ఎందుకంటే వాళ్ళు ఇన్సూరెన్స్ లేకపోతే వెహికల్స్కి రోడ్డు మీద పోలీసు వాళ్ళు ఆపుతున్నారని మనం తిట్టుకుంటూ ఉంటాం. కానీ అది మన మంచికే. ఎందుకంటే ఇవాళ ఇన్సూరెన్స్లు కూడా చాలామంది కట్టేటప్పుడు థర్డ్ పార్టీ కడతారు. ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్లు థర్డ్ పార్టీకి ఫస్ట్ పార్టీకి డిఫరెన్స్ ఏంటంటే, థర్డ్ పార్టీ కట్టడం వల్ల ఓన్లీ మన వెహికల్కి కాకుండా అవతల వాళ్ళకి ఏమైనా జరిగితే ఇన్సూరెన్సు వాళ్ళకు వర్తిస్తుంది. అలాగే ఫస్ట్ పార్టీ కట్టుకోవడం వల్ల మనకి వెహికల్కి కానీ అవతల వ్యక్తులకు ఏదైనా జరిగినా సరే ఇన్సూరెన్స్ వస్తుంది. అలాగే సపోజు ఒక వెహికల్కి ఇన్సూరెన్స్ మనం నిర్లక్ష్యం చేసి కట్టకపోతే ఏదైనా మన అదృష్టం బాగోక ఏదో అవతల వ్యక్తికి ఏదైనా జరగరాని జరిగితే ఆ టైంలో మనకి ఇన్సూరెన్సు లేకపోతే ఆయన వెనకాల కుటుంబం బతుకుతుంది కాబట్టి వాళ్ళ శాలరీ సర్టిఫికేట్ని బట్టి ఆయన ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ లేకపోతే ఏదైనా ఒక నెలకు 1 లక్ష రూపాయలు శాలరీ సంపాదించుకుంటూ తక్కువ వయసులో ఉన్నాడంటే ఆయన మనకేదైనా ప్రాపర్టీ ఉంటే ఇన్సూరెన్స్ కట్టకపోతే మన వెహికల్ ద్వారా అవతల వ్యక్తికి నష్టం కలిగినట్టయితే మనకేదైనా ప్రాపర్టీ ఉంటే ప్రాపర్టీ మీదకి కూడా వచ్చే అవకాశం కోర్టు ద్వారా ఉంటుంది. వాళ్ళకి నష్టపరిహారం మనం కోర్టు ద్వారా మనం కట్టాల్సి ఉంటుంది. అందువల్ల నేను చెప్పే సజెషన్ ఏంటంటే, మీకు అందరికీ కూడా దయచేసి కట్టేటప్పుడు అందరూ కూడా ఫస్ట్ పార్టీ ఇన్సూరెన్సే కట్టండి, థర్డ్ పార్టీ కట్టొద్దు. థర్డ్ పార్టీ కట్టడం వల్ల మనం లాస్ అవుతాం. అలాగే వెహికల్స్కి ఇన్సూరెన్సు ప్రతి వాళ్ళు కూడా తప్పనిసరిగా ఉండాలి ఇన్సూరెన్స్.